48,000 కోట్లు ట్రెజరీ బిల్లు లేకుండా ఏ విధంగా దాన్ని సమర్థించుకున్నారు బొత్స సత్యనారాయణ గారు? ఏ విధమైన వివరణ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు? ప్రజలకి ఏం వివరణ ఇచ్చారు? అంటే లెక్కజమా లేకుండా 48,000 కోట్లు ఖర్చు పెడతారా? 48,000 రూపాయలు ఖర్చు పెట్టగలిగే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుందా? 48,000 కోట్లు బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారు అని అంటే అటువంటి బొత్స సత్యనారాయణ గారు ఇవాళ ఈ ప్రభుత్వ పారదర్శకతని ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం దేనికి ఖర్చు పెట్టిందో తెలియట్లేదు అంటున్నారు. అన్ని లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కనీసం ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలిగారా? ఆ హయాంలో కోట్ల రూపాయలు మేము డీబీటీ ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని అందించామని చెప్పని అదే ప్రెస్ మీట్ లో బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు. అదే సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తా ఉంది. పైగా ఈయనేమంటున్నారు? సంక్షేమ పథకాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు కూడా ఒక షెడ్యూల్డ్ క్యాలెండర్ ప్రకారమే సంక్షేమాన్ని అమలుపరిచారు. అదే క్యాలెండర్ ప్రకారం మేము కూడా అమలు పరుస్తామని చెప్పని ఈ ప్రభుత్వం కమిట్ అయింది. రేపు జూన్ 12 సంవత్సర కాలం పూర్తయ్యే నాటికి అన్ని సంక్షేమ పథకాలని మేము అమలు చేస్తామంటున్నారు. ఆల్రెడీ కొన్ని సంక్షేమ పథకాలు తాము పాలన మొదలుపెట్టిన 19 రోజుల నుంచి మొదలు పెట్టారు.